दरगाह को कर लेना ओ అది వీళ్ళ ఉంది కదా చెట్ల కూడా ఉంది అట్లా దేగా ఉంది అన్ని తీసుకుంటాం బయట పోయి తర్వాత అన్ని తీసుకుంటాం పెద్ద రుక్మిణి కమాన్ ఉంది కదా సార్ ఇప్పుడు కమాన్ ఉందా కంది బస్ అక్కడ ఆటకపోతే ముందు ఒక టర్నింగ్ ఉందా ఆ టర్నింగ్ మీద రైట్ సైడ్ లో ఫీల్డర్ ఉంటుంది దాని ఇంకా కలవాటు ఉంది డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ లో ఒకటే కార్ కూడా పట్టదా జీప్ నుంచి చెప్పిద్దాం అనుకుంటేనేమో వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళు స్పీడ్ కూర్చోబెట్టదే కదా అప్పటి వరకు కలవటన చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు ఆ మధ్యలో మనం ఆల్రెడీ మన చట్టంలోనే ఉన్నాయి ప్రభుత్వ ఏది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాట ఇది ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా దాని శానిటేషన్ చేసే బాధ్యత గ్రామ పంచాయతీ మనకు డైరెక్ట్ మనకి యాక్ట్ బుక్ ఉన్నది కదా యాక్ట్ బుక్ లోనే ఉంది ఈ మధ్యనే చేపిస్తాం అంతకుముందు లేకుండా డబ్బులు ఎటు వస్తున్నాయి ఇబ్బందులు రావట్లేదు అంతకుముందు సర్వశిక్ష అభియాన్ అంతకన్నా ఎస్సీసీ డైరెక్ట్స్ క్లినిక్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ రావట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద మల్టీపర్పస్ వర్కర్స్ ని పోయి ఏమో చేయడం కదా సార్ మేము పెడితే పెద్ద డ్రా చేసి వస్తుంది ఆ 2000 క్లెయిమ్ చేసి పెట్టేసి 2000 అంటే ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తారు సార్ ఇంతకంటే ముందు మీరు ఎవరి దగ్గర అయితే మనకు ఆ స్కూల్లో ఎవరైతే పెట్టుకున్నారో వారు అట్లనే కంటిన్యూ చేసేస్తారు అట్లనే కంటిన్యూ చేసి ఆ 2000 రూపీస్ అదే 2000 మా పిల్లలు మాట 500 టీచర్ ముగ్గురు మన డిప్రెషన్ ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరు ఒక ఆయన వస్తారు ఒక ఆయన వాళ్ళనే కనీసము అంటే నేమన్నా టీచర్లు మోటివేషన్ చేస్తేనే పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదన్నా వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది అమ్మ మీరు పిల్లలని వస్తున్నాం వాళ్ళు అడగనే అడగొచ్చు కదా సార్ మోటివేషన్ చేసా ఏమవుతుంది జీతాలు తీసుకున్నా సార్ గవర్నమెంట్ 70,000 మినిమం శాలరీ ఇంకా ఉల్టా మాకు జీతాలు అంచాలంటే ఇచ్చే జీతంకే సార్ ఇంకా పని చేయనప్పుడు జీతాలు ఎక్కడ నుంచి సార్ అవసరం వాళ్ళ జీతాలు అంచడానికి ఇంకా ఇప్పుడు 8 నెలలు కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు ఒకనాడన్నా రూపాయలు తీసుకున్న రూపాయికి పని పాండమిక్ పాండమిక్ మీరు అందరూ పని చేస్తారు పాండమిక్ చాలా కాదు వాళ్ళ ఉల్టానేమో మాకు జీతాలు పెంచారు మాట్లాడారు పిల్లలు తీసుకొచ్చి చేంజ్ చేస్తారు చేంజ్ చేయండి మాట్లాడాలి ఒక పిల్లలు చేంజ్ చేశారు కదా ఉదాహరణ పోతురు సర్పంచ్ బాబు ఏం చేయాలంటే నేను చేస్తాను నీది బాధ్యత నీకు జీతం తీసుకుంది గవర్నమెంట్ నాకు జీతం ఇస్తలేదు నేను చెప్తా పిల్లలకి నువ్వు తీసుకోపో చదువుకోవాలంటే నేను చెప్తాను నేను చెప్తాను సార్ మంచిగా మీరు అంటే మీరు చెప్పాలి కాంప్రమైజ్ మీరు అలా చెప్పండి టీచర్లకి ఏమంటే యూనియన్ మీటింగ్ ఆ మీటింగ్ ఓడు కాదు సార్ పిల్లలు చదువుకుని ఫస్ట్ వాళ్ళు ఉన్నతంగా చదవాలంటే మీరే చెప్పాలి అక్కడ యూపీఎస్ దాన్ని తీసేసి ఎంత లేదని యూపీఎస్ తీసేసి ముగ్గురు షిఫ్ట్ చేసి ఆల్టర్నేట్ ఉన్నప్పుడు ఇద్దరు ఇచ్చినమాట ఇద్దరు కూడా అర్థంలో మరి మీటింగ్ పెట్టేసి అడిగే బాధ్యత టీచర్స్ బాగుంటుంది సార్ మేము మళ్ళీ మాస్టర్ నిలవడానికి మీటింగ్స్ పెట్టడానికి మనమే డిసిషన్ తీసుకొని అన్నమాట అందరూ వచ్చేయండి ఇంకోటి ఏంటంటే డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ కాకుండా అప్పుడు 5 పెట్టుకున్నాం అంటే సంగారెడ్డిలో చెప్తారు కదా ఎలా ప్రైవేట్ చెప్పండి వాళ్ళు టీచర్ ఎవరికైనా పని చేస్తారు వాళ్ళ గురించి కానీ అవగాహన ఫిఫ్త్ పెడతాం ఫస్ట్ ప్రైవేట్ యూపీఎస్ దాంట్లో పెడతాం వర్కింగ్ అవర్స్ లోనే కాపాడుకుంటే అంగన్వాడీ బిల్డింగ్ అనేది 200 గదాల పైన ఉంటుంది ఒకటే యాక్టివ్ కేసు ఉంది మొత్తం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏఎన్సీ కేసు 958 చేసినాం రిజిస్ట్రేషన్ ఇమ్యునైజేషన్ 935 చేసినాము ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది దాదాపు 1144 మెంబర్స్కి వ్యాక్సినేట్ చేసినాము ఇప్పటివరకు ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ కోవాక్సిన్ ఇస్తున్నాము 45 ఇయర్స్ ఎబో ఎవరికైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ రెఫర్ చేయమని మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి 0.5 కోవాక్సిన్ 20 మెంబర్స్ వస్తుంది ఇప్పుడు ఊళ్ళో
ఇస్తున్నారు, వ్యాక్సిన్ లేకుంటే వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మోటివేషన్ ఏం లేదు మన నుంచి, అంటే వేసుకోవాలి బాగుంటుంది. ఇప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరికైతే బీపీ షుగర్ 45 అబౌవ్ అంటే 45 అబౌవ్ ఉన్నారు కదా, 60 అబౌవ్ మొత్తం మండలంలో ఎక్కువ ఉంటుంది అక్కడ పాడి మొత్తం ఈ సైడ్ అంతా ఎక్కువ ఉంటుంది. సో 6000 దాకా ఉంది. ఎవరైనా ఏమైనా చేంజ్ ఉంటే కనుక క్రాప్ బుకింగ్ లో కంపల్సరీ ఏఈఓ. ఇప్పుడు ముందు మనకి 2 ఏఈఓలు ఉండే, ఇప్పుడు లక్కీకి 3 వచ్చారు. ఇంకొక అమ్మాయి కూడా ఉంది. హరివంలకి లోహిత అనే అమ్మాయి చూస్తుంది, కంది వంశీ, అండ్ ఆరుట్లకేమో చిత్రుప్ప క్లస్టర్ కి మహేందర్ అని ఇంకొక అబ్బాయి వచ్చింది. మొత్తం 3 ఉన్నారు మనకి ఏఈఓలు. 3 ఉన్నారు కాబట్టి ముందు 2 ఉంటే మనకు ప్రాబ్లం అయింది. 3 ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ ప్లీజ్ రిప్లైజ్ చేసుకోండి. అయితే వంశీ అండ్ లోహిత వాళ్ళు ఇక్కడ ఈ ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఓన్లీ 2 క్లస్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఉంటారు, అక్కడ ఒక అబ్బాయి మాత్రమే ఉంటారు. ఉంటారు మార్నింగ్ అంతా వీలో ఉంటారు, కంపల్సరీ ఆఫ్టర్నూన్ రైతు వేదికలోనే ఉంటారు. మీకు పంట మాత్రం ఏమైనా చేంజెస్ ఉన్నా కంపల్సరీ ఎంట్రీ చేసుకోండి. అయితే రైతు బీమాకి వచ్చేసి మనకి మొత్తం 27 క్లెయిమ్స్. నేను లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఇక్కడ పెద్దగా నాకు చాలా మంది ఎంపీటీసీ కలిసాము. తెలుసు తర్వాత కలిసినాం. ఓకే సర్పంచ్ కూడా కలిసినాం. ముఖ్యంగా ఏంటంటే ఈ సివిల్ సప్లైస్ ఇష్యూ వచ్చేసి దాన్ని మార్చేస్తారు. దాంట్లో వస్తున్న ఇష్యూస్ ఉంటే మనం తీసుకురావచ్చు. కొత్త పాటలు రావడం లేదు, అడిషన్ అవుతుంది, అడిషన్ అవ్వట్లేదు. సో దానికి ఉంది. అదే కాకుండా ఇంకా మీకు అందరూ తెలుసుకుంటారని ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఓపెన్ చేస్తున్నాను, గవర్నమెంట్ అడుగుతున్నాను. దానిపైన ఏదైనా ఉన్నా కానీ ఇష్యూస్ ఎప్పుడైనా సరే నేను రెస్పాండ్ ఇస్తాను. ఇంకేస్ మనలో ఉన్నా లిఫ్ట్ చేయకుండా చేశాను. అయిపోతుంది. అడుగుతున్నట్టు కదా, అంటే టీపీపీ కాపీ ఉందా? టీపీపీ కాపీ ఎప్పుడు రాదు, టీపీపీ కాపీ కావాలి. అడుగుతేనే ఓపెన్ అవుతుంది. వచ్చినాయి సార్ వాళ్ళకి ఒకసారి ఏమైందంటే అన్ని కూడా డిజిటల్ లైన్ లో ఇచ్చారు. అన్ని తెలంగాణ ఎవరైతే డిజిటల్ లైన్ ఒకరైనా చూసుకోవచ్చు. ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకుంటారు వితౌట్ లాగిన్ కనపడుతుంది, స్టేటస్ కనపడుతుంది సార్. సిమిలర్ గా ఏది వేసుకున్న వాళ్ళకు పాస్బుక్ తెచ్చుకున్నారు సార్. అదేంటంటే మొత్తం రిజల్ట్ ఇచ్చింది ఒకసారి చూడండి. పెట్టాల్సి వస్తుంది మన చేతులు. ఏముందంటే లర్నింగ్ మొత్తం ఆన్లైన్. మనకి ఇంతకు ముందు అంటే మన డిస్కషన్ ఉండే ఆర్ఆర్ కొత్త చట్టం ప్రకారం తహసీల్దార్ డిస్కషన్ లేదు. నో డిస్కషన్ టు తహసీల్దార్. చెప్పారు అంటే ఏంటంటే కొత్త ప్రాజెక్ట్ కాబట్టి మెల్లమెల్లగా చేస్తున్నారు అనమాట. చెప్పిన మనకి కొద్ది వచ్చాయి, డీజీపీఏ ఈపీ వచ్చినాయి. ఈపీ అది కూడా వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని వచ్చే ఆప్షన్స్ చూడండి, క్యాస్ట్ వచ్చిందండి, టెండర్ వచ్చింది. ఇప్పుడు నేమ్ కరెక్షన్ లో హస్బెండ్ ఫాదర్ నేమ్ కరెక్షన్ వస్తుంది, అది వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే క్లాసిఫికేషన్ ఏంటంటే ల్యాండ్ ఎక్కువ వచ్చిన చూడండి, అక్వైర్డ్ మీకు మేనర్ కొనుగోలు పడితే అనువంశం పడ్డది, అనువంశం పడి అకర్షణ పడ్డది, అది కూడా ఇప్పుడు వస్తుంది. ఏది ఉన్నా ఈజీగా అది వస్తుంది, అది ఉంది. తర్వాత ఏంటంటే డిఎస్ పెండింగ్ ఒకటి ఉంది, చాలా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్వే నెంబర్ మిస్సింగ్ లో పెట్టుకోవాలి, అది కూడా వస్తుంది. కేసులు ఉంటే ఇనాం వస్తలేదు, గవర్నమెంట్ రావడం లేదు, కేసు రావడం అవును. అయితే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల ప్రైవేట్ ప్రాపర్టీలో కేసులు ఎంట్రీ చేస్తే మొత్తం సర్వే నెంబర్ రావడం లేదు. సిమిలర్ గా ఒక నెంబర్ ఇనాం ఉంటే ఇనాం మొత్తం రావడం లేదు. సిమిలర్ గా ఏంటంటే ఒక సర్వే నెంబర్ లో ఒక పార్ట్ 10 ఎకరాలు ఉంది, 10 గుంటలు మన గవర్నమెంట్ ఏమో అవకాశం తీసుకున్నాం, మొత్తం నెంబర్ రావడం లేదు. భౌతి అసలు పోటీ కావడం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాము మనం స్టోరీ ఒకటి కూడా చేస్తున్నారంట చూడాలి. అంటే మనం వెళ్ళిన సెంటర్ సర్వర్ మొత్తం స్టేట్ లో ఉంది, ఇందాక స్టేట్ లో ఇష్యూ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఎంత ఆప్షన్స్ ఇచ్చారు, ఫ్యూచర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ అంటే ఇస్తున్నారు కాబట్టి కొత్త ఉంది.
కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంది. కరెక్ట్ ప్రాబ్లం ఉంది. మీరు ఏంటంటే మనం కూడా ఒకసారి దాన్ని మొబైల్ ఫోన్ లో చూసుకోవచ్చు. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మనం ఏదైనా చూసుకోవచ్చు. దాని డీటెయిల్స్ ఉన్నాయో కనబడుతుంది. ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి. రెడీమేడ్స్ అవుతున్నాయి, కొన్ని అయితే పాత మోడల్స్ అవుతున్నాయి. రెడీమేడ్స్ అవుతున్నాయి, చాలా క్లియర్ చేస్తున్నాం. ఆధార్ లేదు, ఆధార్ వచ్చి ఫోటో మిస్ మ్యాచ్ వచ్చి చూడండి. ఫోటో తప్పడే కదా, అది కూడా వచ్చి ఫోటో ఆధార్ తప్పడ్డది, ఫోటో తప్పడ్డది, అది కూడా వస్తుంది. అది ఇంకా రాలేదు, అది మనం యాడ్ చేయాలి. అది యాడ్ చేయాలి అంటే మన సర్వే నెంబర్ ఏమైందంటే నేను 10 ఎకరాలు ఉన్నాను, 5 ఎకరాలు అమ్మేసిన, ఇంకా 5 ఎకరాలు కేసు పెండింగ్ ఉంది. ఇప్పుడు వస్తుంది ఉంది, అది ఉంది, ఎక్సెస్ ఉంది, లెస్ ఉంది, డివిజన్ ఉంది, అది రాలేదు ఇంకా, అది ఇంకా రాలేదు. అదేమవుతుందంటే లాస్ట్ టైం రామాలయం ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు జడ్జి గ్రాడ్యుయేట్ చేసుకుని మనకి ఏంటంటే సివిల్ మ్యాటర్ పోతే క్లియరెన్స్ ఉంది. పట్టా ల్యాండ్స్ లో కూడా మనకి మాకుందే పట్టా ల్యాండ్, పట్టా కడితే అతనే పట్టదారు, రైతు అనేటప్పుడు అతనికి రైట్స్ ఉంటాయి మొత్తం. అతనికి ఒక టైటిల్ ప్రకారం కానీ గవర్నమెంట్ ప్రకారం కానీ ఏదన్నా బ్యాంక్ సంబంధించి ఉంటే ఈకేవైసీ లేదు అంటే సెపరేట్లీ వీఆర్ ఇష్యూ లెటర్స్ ఇద్దాం తొందరగా చేసి. అది లేదందులో అంతమంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మా వాళ్ళు ఎంక్వైరీ చేసి రాసేవాళ్ళు, ఇప్పుడు లేదు. అందులో జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ డౌన్లోడ్ అవుతుంది, అలా సంతకాలు పెట్టేసి చేయాల్సింది. అది కూడా పంచాయతీ కూడా అట్లా ఇస్తుంది. అది ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్ అడగదు, ఇప్పుడు ప్రాపర్టీలో అడగదు, అడగదు. మీరు సేమ్ ప్రాసెస్ కలెక్టర్ చేస్తున్నాను, మీకు అది సిస్టమ్ ప్రాసెస్ ముడిషి అవుతుందా పంచాయతీ అవుతుందా? మాట్లాడుకోలేదు, మాకే జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ ఇవ్వమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, ఇట్లా ఒకడే ఉండే ఒకళ్ళు చనిపోయారు, వాళ్ళు అందరూ లేదు. అది చేయాలి కదా, లేదు సివిల్ మ్యాటర్స్ మేబీ ఇప్పుడు మా ప్రాసెస్ జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ డౌన్లోడ్ అవుతారు, అన్కమెంట్స్ చేసేస్తాం అంతే. అంటే దాన్ని లోకల్ ఎంక్వైరీ చేసుకోవాలి, అంటే లోకల్ ఎంక్వైరీ చేసుకుని చేసుకుంటే అయిపోతుంది. ఒక అప్డేట్ పెట్టుకొని లోకల్ ఎంక్వైరీ మొత్తం ఆన్లైన్ అంతా హైదరాబాద్ సాగర్. దానికి ఇప్పుడు మళ్ళీ మీరు రేషన్ అయితే లేదు సార్, ఎప్పుడు 2017లో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఏమంటుందంటే 2007లో చేసింది, తర్వాత 3 ఏళ్ళు చేసి ఇంకెన్ని రోజులు చేస్తారు, రాలేమా అది వాళ్ళ క్వశ్చన్. తండిలో వచ్చేసి ఫ్రూట్స్ 550 acres, వెజిటేబుల్స్ 450 acres గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి ప్రజెంట్ మా దగ్గర స్కీమ్స్ ఏం లేవు ఎక్సెప్ట్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఏంటంటే మనకి TSMIP తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ సైట్ ఇప్పుడు ఓపెన్ అయింది, అంటే మాకు కొంచెం టార్గెట్ వచ్చింది, సో ఆ సైట్ ఓపెన్ చేశారు. కాబట్టి మీ దగ్గర ఎవరైనా ఫార్మర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, అంటే వాళ్ళు సీనియారిటీ లిస్ట్లో ఉంటారనమాట. ఇప్పుడు అప్లై చేసుకుంటే సబ్సిడీ పర్సెంటేజ్ వచ్చేసి సేమ్, అంటే